వైజాగ్ జరిగిన నష్టం కూడా వచ్చి నా గవర్నమెంట్ వచ్చినాక ఇస్తానంటున్నాడు. అలా అనకూడదు. జగన్మోహన్ రెడ్డి ఒకలా నీకు తెలవకుండా నీకు హిందోళ్ళు ఉన్నారు కదా, ఏం మాట్లాడాలని స్కూల్ లాగా నేర్చుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అంటే నా గవర్నమెంట్ అంటే ఆయన ఇవాళ ఉన్నారు రేపు ఉండటం లేదు అంటే ఆయన ఏదోలాగా అంటలే, ఏదైనా అంతే కాదు. ఇవాళ ఉన్నారు రేపు ఉండటలే, వాళ్ళకి ఏదైనా ఇంకోలాగా సమాధానం చెప్పు, నీ జేబులకే పెట్టి కట్టి అంతే. ఆయన నా గవర్నమెంట్ అనకూడదు, అది ఒకటి బాగాలేదు. ఒకలా తెలవకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళని రాజకీయంలో నేరేటోళ్ళు మాట్లాడుతుంటే వాటిని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకు వేస్ట్ అని ఎందుకు అనుకోవాలా? ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిండు కదా, ఏమో మళ్ళీ వస్తాడేమో. ఎవరు పరిపాలన బాగుంటే వాళ్ళే వస్తారు కానీ ఎప్పటికీ నేనే గద్దె మీద కూర్చుంటానని ఎవరు అనుకోద్దు. ఎప్పటికీ ఒకసారి గద్దె మీద కూర్చుంటే వాళ్ళు కూడా ఆగరు కదా, వాళ్ళు కూడా ఆగరు. అందు గురించే ఒకడు సంవత్సరానికి ఒకరు మారితేనే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. అయినా ఈ ప్రజలు కూడా మంచి చేసినా చెడే అంటారు, మంచి చేసినా చెడే. ఎవరైనా అదే మాట్లాడతారు ఎవరైనా.